Esteemed colleagues, Professor Ramesh Babu garu, Registrar, Palamuru University, and Professor Madhusudhan Reddy garu, OSD to Vice Chancellor and Principal, University College of PG, and the convener of this National Conference, and Dr. Praveena garu, the Controller of Examination and convener of this 2 days National Conference, Professor Nurjahan May, the Professor of Chemistry and the Chairperson, other colleagues, Dr. Galarna, Dr. Ravi Kumar, అదేవిధంగా మీడియా మిత్రులకి, పాలమూరు యూనివర్సిటీ ఆగస్టు 7th, 8th నేషనల్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. విషన్ ఇండియా 2047. ఈ నేషనల్ కాన్ఫరెన్స్ అనేది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పాన్సర్ చేస్తున్నారు. ఈ కాన్ఫరెన్స్కి పిఎం ఉషా, మేరు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ను ఇన్వైట్ చేయడం జరుగుతుంది. పిఎం ఉషా, మేరు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్సు, అదేవిధంగా మన తెలంగాణ స్టేట్లో ఉన్న వైస్ ఛాన్సలర్సు, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అథారిటీసు, మన మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ అథారిటీస్, అదేవిధంగా తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అఫీషియల్స్ను ఇన్వైట్ చేయడం జరిగింది. సో ఈ 2 days నేషనల్ కాన్ఫరెన్స్ అనేది వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వైస్ ఛాన్సలర్సు, మన రాష్ట్ర వైస్ ఛాన్సలర్సు, అదేవిధంగా మన పాలమూరు యూనివర్సిటీలో ఉన్న టీచింగ్ అండ్ టీచింగ్ స్టాఫ్ అటెండ్ అవ్వడం జరుగుతుంది. ఈ 2 days ప్రోగ్రామ్స్, వేరియస్ ఈవెంట్స్ మనం ప్రపోజ్ చేశాము. మళ్ళీ తర్వాత ఫైనల్ మినిట్ టు మినిట్ ప్రోగ్రాము 2 days మీకు తర్వాత కాన్ఫరెన్స్ ముందు 2 days సిమిలర్ ప్రెస్ కాన్ఫరెన్స్ మనం కండక్ట్ చేస్తున్నాం. అప్పటి వరకు అది డ్రాఫ్ట్ ఫైనలైజ్ అవుతుంది. 2 days ఈవెంట్స్ ప్రోగ్రామ్, మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ ఫైనలైజ్ అవుతుంది. ఆ రోజు మీకు డీటెయిల్డ్ 2 days షెడ్యూల్ ఏదనేది మీకు ఆ రోజు మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను. అదేవిధంగా ఈ 2 days ఈ కార్యక్రమము మనకు మీ అందరికీ తెలుసు, చాలా న్యూస్ పేపర్లోను, ప్రెస్లోను, తర్వాత ఇంతకుముందు వేరే సందర్భాల్లో కూడా మనం మాట్లాడడం జరిగింది. ఇది ఈ నేషనల్ కాన్ఫరెన్స్ అనేది మన పాలమూరు యూనివర్సిటీకి కండక్ట్ చేసే అవకాశం కలిగింది. సో ఈ కాన్ఫరెన్స్ కండక్ట్ చేయడం వల్ల మన పాలమూరు యూనివర్సిటీకి దేశవ్యాప్తంగా ఒక మంచి పేరు రావడం జరుగుతుంది. నేను ఈ సందర్భంగా మీడియా మిత్రులను కోరుకునేది ఏంటంటే, ఈ కాన్ఫరెన్స్ సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడంలో మీ అందరి సహాయ సహకారాలు అవసరం. కాబట్టి నేను పాలమూరు యూనివర్సిటీ తరఫున ఈ 2 days పాలమూరు యూనివర్సిటీ కండక్ట్ చేసి నేషనల్ కాన్ఫరెన్స్లో మీ సహాయ సహకారాలు ఉండాలని నేను ఈ సందర్భంగా మీ అందరినీ మీడియా మిత్రులను కోరుకోవడం జరుగుతుంది. సో ఈ 2 days కాన్ఫరెన్స్ ప్రోగ్రామ్స్లో ఇందాక చెప్పినట్టు వేరియస్ ఈవెంట్స్, సెషన్స్, ఇండస్ట్రీ ఇన్స్టిట్యూట్ ఇంటరాక్షన్, అదేవిధంగా ఎక్స్పర్ట్ లెక్చర్స్, అదేవిధంగా ఒక 2 sessions మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా ఒక 2 sessions కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ డీటెయిల్స్ అన్నీ మీకు త్వరలోనే మీకు కన్వీనర్ ద్వారా అందజేస్తాము. సో ఈ కాన్ఫరెన్స్ను సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడానికి దాదాపు ఒక 2 months నుంచి మన స్టాఫ్, పాలమూరు యూనివర్సిటీ స్టాఫ్, అడ్మినిస్ట్రేటర్స్ కృషి చేస్తున్నారు. దాదాపు ఇన్విటేషన్స్ కూడా మ్యాక్సిమం మెంబర్స్కు అందడి చేయడం జరిగింది. సో ఇంకా మిగతా 2 days కండక్ట్ చేసే వేరియస్ ఈవెంట్స్, స్టేజ్ అరేంజ్మెంట్స్, వివిధ సెషన్స్, రీసోర్స్ పర్సన్స్, అదేవిధంగా పార్టిసిపెంట్స్ మేము ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. సో ఈ 2 days కాన్ఫరెన్స్ సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ మనము ఈ సందర్భంగా చేయడం జరుగుతుంది. కాన్ఫరెన్స్ మనం కనహా శాంతివనంలో ఆర్గనైజ్ చేస్తాం. అనేక ప్రజా ఉద్యమాలు, అనేక తెలంగాణ ఉద్యమంతో ముడిపడి ఉన్నది పాలమూరు యూనివర్సిటీ. ఇంత గొప్ప యూనివర్సిటీ ఇక్కడ ఉన్నాగా మీరు ఎక్కడో తీసుకుపోయి కనహా శాంతివనంలో రంగారెడ్డి జిల్లాలో పెడుతున్నారు.
ఇది కరెక్ట్ కాదని విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆరోపణ చేస్తున్నాయి. దీని మీద మీరు విద్యార్థి సంఘాలు తర్వాత ఇంతకుముందు కొందరు మీడియా మిత్రులు కూడా ఈ విషయము కన్వీనర్ దగ్గరికి నా దగ్గరికి వచ్చి ఈ విషయం చర్చించడం జరిగింది. ఏంటంటే పాలమూరు యూనివర్సిటీకి నేషనల్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేసే అవకాశం ఫస్ట్ టైం వచ్చింది. సో దాదాపు మనం ఒక 500 to 600 డెలిగేట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, కాన్ఫరెన్స్ పార్టిసిపెంట్స్ ఇంక్లూడింగ్ వైస్ ఛాన్సలర్సు, డైరెక్టర్సు, అదర్ అకాడమిషియన్స్, ఇందాక చెప్పినట్టు సెంట్రల్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి, స్టేట్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి దాదాపు 500 to 600 డెలిగేట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో అంత 600 మెంబర్స్ కూర్చునే అంత ఆడిటోరియం, మనకు అంత సీటింగ్ కెపాసిటీ ఉన్న ఆడిటోరియం ఒకటి లేదు. అదేవిధంగా మనం మినిస్టర్స్ను కూడా ఇన్వైట్ చేస్తున్నాం కాబట్టి సో ఇక్కడ అంతమంది వచ్చినప్పుడు పార్కింగ్ ఫెసిలిటీ అదొకటి. ఇక్కడ కండక్ట్ చేస్తే మనకు ఇక్కడికి అక్కడ తేడా ఏంటంటే ఒక కనహా శాంతివనంలో మనకు కావాల్సిన 600-800 కెపాసిటీ ఆడిటోరియం ఉంది. అదేవిధంగా తర్వాత ప్యారలల్ సెషన్స్ కూడా కండక్ట్ చేయాలనుకుంటే 2-3 ప్యారలల్ సెషన్స్ సైమల్టేనియస్ కండక్ట్ చేయాలనుకుంటే మనకు ఒక 2 నుంచి 3 సెమినార్ హాల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా వాళ్ళ అకామిడేషన్ కూడా కనహా శాంతివనంలో ఆల్ టైప్స్ ఆఫ్ అకామిడేషన్ 5 స్టార్ 3 స్టార్ హోటల్స్, అదేవిధంగా బడ్జెట్ హోటల్స్ కూడా ఉన్నాయి. మనకు వచ్చే డెలిగేట్స్ అందరినీ అకామిడేట్ చేసే కెపాసిటీ అక్కడ ఉంది. సో కనహా శాంతివనంలో ఆర్గనైజ్ చేస్తే మనకు కావాల్సిన ఇప్పుడు ఆడిటోరియం అక్కడే ఉంది, సెమినార్ హాల్స్ అట్లనే ఉన్నాయి, ప్లస్ వచ్చిన డెలిగేట్స్ కానీ వైస్ ఛాన్సలర్స్ కానీ అదర్ పార్టిసిపెంట్స్ కూడా ఉండడానికి కావాల్సిన సౌకర్యాలన్నీ అన్నీ అక్కడే ఉన్నాయి. ప్లస్ అది ఎయిర్పోర్టుకు కూడా దాదాపు మన మహబూబ్ నగర్తో పోలిస్తే దగ్గర. ఒకసారి అక్కడ ఎయిర్పోర్ట్ నుంచి డెలిగేట్స్ కనహా శాంతివనంలో వెన్యూకి వచ్చారంటే 2 days కంప్లీట్ ప్రోగ్రామ్ అయ్యేంత వరకు వాళ్ళు ఎక్కడా పోవాల్సిన అవసరం లేదు. సో అటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి. ఒకవేళ అదే ప్రోగ్రాము మన పాలమూరు యూనివర్సిటీలో కండక్ట్ చేస్తే మనకు ఇందాక చెప్పినట్టు 600 సీటింగ్ కెపాసిటీ ఉన్న ఆడిటోరియం ఒకటి లేదు, మనం కండక్ట్ చేయలేము. ఇంకోటి ఇక్కడ నుంచి వచ్చే అదర్ స్టేట్స్ నుంచి వచ్చే వైస్ ఛాన్సలర్స్ కానీ అఫీషియల్స్ కానీ అకామిడేట్ చేయడానికి ఒకే దగ్గర ఒక హోటల్ లేదు. కొందరినేమో మహబూబ్ నగర్లో ఉంచాల్సి వస్తుంది, ఇంకో కొందరిని మనము శంషాబాద్ ఎయిర్పోర్ట్లో వేరు ప్రాంతాల్లో అకామిడేట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఆ ఈవెంట్ ఇనాగరేషన్ కానీ వేరియస్ ఈవెంట్స్ వాళ్ళందరినీ అక్కడ నుంచి మొబిలైజ్ చేయడం అనేది కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అదే కనహా శాంతివనంలో ఉంటే అందరినీ ఒకే దగ్గర అకామిడేట్ చేయొచ్చు. కాబట్టి అకామిడేషన్స్ హోటల్స్ అక్కడే ఉన్నాయి, ఆడిటోరియం అక్కడే ఉంది, సెమినార్ హాల్స్ అక్కడే ఉన్నాయి, ప్లస్ లంచ్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ అన్నీ అరేంజ్ చేసుకోవడానికి కావాల్సిన సదుపాయాలు అక్కడ ఉన్నాయనే ఒక ఉద్దేశంతో మేము అక్కడ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ కొన్ని కాన్ఫరెన్సెస్ అనేది కొంచెం డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అంటే స్టూడెంట్స్ చెప్పే విషయం కూడా నేను తప్పుపట్టట్లేదు, కాకుండా ఏంటంటే స్టూడెంట్స్ ఇంప్రెషన్ ఏదంటే ఇది ఒక స్టూడెంట్స్ కాన్ఫరెన్స్ ఏమో, స్టూడెంట్స్ కూడా అటెండ్ కావాల్సి వస్తుందేమో, అటెండ్ అవుతారనే ఒక ఆలోచనతో వాళ్ళు అనుకుంటున్నారు. ఒకవేళ ఇక్కడ పాలమూరు యూనివర్సిటీలో ఆర్గనైజ్ చేసి మేము కూడా అటెండ్ అవుతామనే ఒక ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. కాకుండా ఇది ఏంటంటే వైస్ ఛాన్సలర్స్ కాన్ఫరెన్స్, స్టూడెంట్స్ పార్టిసిపేషన్ ఉండదు, వైస్ ఛాన్సలర్స్ కాన్ఫరెన్సు. సో వైస్ ఛాన్సలర్స్ పార్టిసిపేట్ చేస్తారు, టీచింగ్ స్టాఫ్ పార్టిసిపేట్ చేస్తారు. సో ఈ కాన్ఫరెన్స్లో పార్టిసిపేట్ చేయడం వల్ల టీచింగ్ స్టాఫ్ పార్టిసిపేట్ చేసి వేరియస్ సెషన్స్ కానీ గెస్ట్ లెక్చర్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఎక్స్పర్ట్స్ ఇచ్చే సెషన్స్ అటెండ్ అవి దాని ద్వారా అందులో వచ్చిన అవుట్కమ్తో ఫ్యాకల్టీ ఇక్కడ వచ్చిన తర్వాత స్టూడెంట్స్కి నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేయడము, లేదంటే ప్రాజెక్ట్స్ గైడ్ చేయడము ఆ ఏరియాలో, లేదంటే రీసెర్చ్ పిహెచ్డి స్టూడెంట్స్ ఎవరైతే వాళ్ళ దగ్గర రీసెర్చ్ చేస్తున్నారో వాళ్ళకు ఆ ప్రాబ్లమ్స్ ఇవ్వడం, అదేవిధంగా పీజీ స్టూడెంట్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకు ఒక ప్రాజెక్టు లాగా ఇవ్వడం, అక్కడ నేర్చుకున్నది స్టూడెంట్స్కి ఈ విధంగా స్టూడెంట్స్కి ఉపయోగపడుతుంది. ఈ 2 daysలో ఏదో ఒక రోజు ఆల్ వైస్ ఛాన్సలర్స్ని ఏదో ఒక ప్రోగ్రామ్ ఇక్కడ షెడ్యూల్ చేసి ఆ వైస్ ఛాన్సలర్స్ మన క్యాంపస్ తీసుకొచ్చి ఏదో ఒక ప్రోగ్రామ్ ఇక్కడ కూడా కండక్ట్ చేసే విషయం కూడా మేము పరిశీలిస్తున్నాం.